అమ్మా ఎంతసేపు అండి, అబ్బాయిని పిలవండి. పద వసుదా. విహారీ ఏడి రూమ్ లో లేడేంటి విహారీ? వదిన వాష్రూమ్ లో ఉన్నాడనుకుంటా. విహారీ, నానా విహారీ. అమ్మా పెళ్లి కూతురు వచ్చింది, పెళ్లి కొడుకుని తీసుకురండి. ఎంతసేపు? ఒక్క నిమిషం పంతులు గారు, నేను వెళ్ళి బిహారీని తీసుకొస్తాను. అక్కడ రోడ్డు మీద ఏమీ రాయలేదా? ఏమీ దాయట్లేదా? చెప్పు, ఇదేంటి? అమ్మా అది మీరనుకుంది కాదు. లక్ష్మమ్మ ఎవరో పసుపు తాడు కట్టుకుంటే మంచిదన్నారని కట్టుకుంది, అంతేనమ్మా. చెప్పు, ఈ మంగళసూత్రం నీ మెల్లో ఉందంటే నీకు పెళ్ళయింది కదా? నీకు పెళ్ళైనా కాలేదని మమ్మల్ని మోసం చేసావు కదూ. ఇన్ని రోజులు నువ్వు మంచిదానివని నమ్మినందుకు మాకు తగిన బుద్ధే చెప్పావు. ఏడవకు. ఏడిస్తే నీ మీద జాలి పడతాననుకుంటున్నావా? మా వదిన నిన్ను ఎంతగా నమ్మింది. మహాలక్ష్మి మహాలక్ష్మి అని. నీ వల్ల తను ఎన్నిసార్లు అందరి చేత మాటలు పడింది. అలాంటి మా వదినకైనా ఈ నిజం చెప్పావా? నిన్నే అడిగేది, మా వదినకైనా ఈ నిజం చెప్పావా? నీ మీద అందరూ అభిమానం చూపిస్తుంటే
నువ్వు మాత్రం అందరినీ మాయ చేసి పబ్బం గడుపుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నావు. నీలాంటి అబద్ధపు కోరిని ఇంట్లో ఉండనివ్వకూడదు. నిన్ను ఈ ఇంటి నుంచి బయట గెంటేయాలి. పద. గెట్టేయడమ్మా. ఈ ఇంటి దేవతను బయటికి విసిరి పారేయండి. పండు నువ్వు ఆగమ్మా. మీ విలువ వీళ్ళకి తెలియట్లేదు. మీరు ఎవరినైతే అబద్ధాలు కోరంటారో ఆవిడ ఎంత త్యాగ మొత్తం మీకు అర్థం కావట్లేదు. పండు వద్దు పండు. గుండు మీద కుంపటి పెట్టుకున్నట్టు మంగళసూత్రాన్ని పెట్టుకొని గుండెల్లో అగ్నిగుండాలంటే బాధను దాచుకొని ఏటి తెలియనట్టు అసలు తన జీవితంలో ఏటి జరగనట్టు మీ ముందు నిలుస్తుంది కదమ్మా. అందుకే తను మోసగెత్తి. పండు ఇక చాలు, ఆపేయ్. నన్ను ఆపుకమ్మా, నన్ను ఆపుకో. నీకెంత బాధనైనా భరించే శక్తి ఉంది, ఎంతటి అవమానాన్ని భరించే మనసు ఉంది. కానీ నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. బరువును బరువుగా మోసే వీళ్ళకి నీ కన్నీళ్ళు వెనుకున్న కథ తెలియాలి, నీ గుండె కోత తెలవాలి.